బైబిల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను ఎంతగానో బలపరిచే ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ ఉన్నాయని మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్హాన్సింగ్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ న్యూటన్. ఈ రోజు వీడియోలో 5 పవర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ బిబ్లికల్ లవ్ స్టోరీస్ మనం చూడబోతున్నాం. 5వది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిబ్లికల్ లవ్ స్టోరీ నంబర్ 1, దేవుడు నడిపించిన ప్రేమ. దేవుడే ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా సిద్ధపరిచి నడిపించడం సాధ్యమవుతుందా? చూద్దాము. ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మనం చూడవచ్చు. సుమారు 4000 సంవత్సరాల క్రితము కానాను దేశంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయడానికి నాహోరు పట్టణంలోని తన స్వజనుల్లో నుండి ఒక అమ్మాయిని తీసుకురమ్మని తన సేవకుడైన ఎలియాజరును పంపిస్తాడు. ఎలియాజరుకు ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలో అర్థమవదు. అయితే ఆయన చేసిన శ్రేష్టమైన పని ఏంటంటే ప్రార్థనతో దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎలియాజరు ఊరి బయట ఒక బావి దగ్గర ఆగి సాయంత్రము నీళ్లు మోసుకుపోవడానికి స్త్రీలు వస్తారు కాబట్టి వాళ్ళలో ఎవరైతే నా కోసం నీళ్ళు అడిగితే నాతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తారో ఆమెనే యెహోవా నియమించిన స్త్రీగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తాడు. అప్పుడు రిబ్కా వచ్చి ఎలియాజరుకు తను అడగకుండానే తన ఒంటెలన్నిటికి కూడా నీళ్లు పోస్తుంది. అప్పుడు ఎలియాజరు ఈమెనే యెహోవా పంపించిన వ్యక్తి అని అర్థం చేసుకొని వారి ఇంటికి వెళ్ళి అబ్రహాం పంపించిన బహుమానాలన్నిటినీ ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు రిబ్కా కూడా నేను వెళ్తాను అని చెప్పడం ద్వారా ఎలియాజరు ఆమెను తీసుకొని వస్తాడు. అయితే ఇస్సాకు వారిని చూసి ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఇతడే ఆమెను చేసుకోబోయే వ్యక్తి అని రిబ్కా తెలుసుకుంటుంది. అలానే ఇస్సాకు కూడా ఎలియాజరు ద్వారా జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆమెను భార్యనుగా చేసుకొని అతడు ఆమెను ప్రేమించనని బైబిల్లో మనం చూస్తాము. దేవుడు ఇస్సాకు కొరకు ఒక స్త్రీని సిద్ధపరిచి వేరే దేశం నుండి అతని కొరకు ఆమెను నడిపించాడు. అమేజింగ్ కదా? దేవునిపై విశ్వాసముతో మనం వేచి చూసినప్పుడు సరి అయిన వ్యక్తులను మన జీవితంలోనికి నడిపిస్తాడు. ఒక చిన్న రిక్వెస్ట్, నంబర్ 2లోనికి వెళ్ళడానికి ముందు ఒక సెకండ్ తీసుకొని ఈ వీడియోని లైక్ చేద్దాం. దాని ద్వారా ఈ వీడియో అనేకులకు చేరుతుంది. బిబ్లికల్ లవ్ స్టోరీ నంబర్ 2, పట్టుదల కలిగిన ప్రేమ. ప్రేమించిన వ్యక్తి కోసం ఇతనుకున్న పట్టుదల చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇజ్రాయెల్లోని బెర్షబా అనే పట్టణంలో సుమారు 4000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. యాకోబు ఏషావును మోసం చేసినందుకు ఏషావు తన తమ్ముడైన యాకోబును చంపాలనుకోవడం తన తల్లి అయిన రిబ్కా విని యాకోబును పిలిచి పద్దనరాము అనే పట్టణంలో ఉన్న రిబ్కా సహోదరుడైన లాబాను యొద్దకు పారిపోమ్మంటుంది. అలానే తండ్రి అయిన ఇస్సాకు కూడా లాబాను కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకొని అక్కడ ఉండమని తెలియజేస్తాడు. అలా యాకోబు అక్కడికి వెళ్ళి తన మామ అయిన లాబాను ఇంట్లో ఉంటాడు. అయితే లాబాను యొక్క చిన్న కూతురైన రాహేలును యాకోబు ఎంతగానో ఇష్టపడతాడు. రాహేలు కోసం నీకు సేవకునిగా పనిచేస్తానని తన మామతో ఒప్పందం చేసుకొని 1 కాదు 2 కాదు 7 సంవత్సరాలు తన దగ్గర కొలువు చేస్తాడు. ఇక్కడితో అయిపోలేదు. 7 సంవత్సరాల ప్రయాస తరువాత లాబాను యాకోబును మోసం చేసి రాత్రిపూట రాహేలుకు బదులుగా తన అక్క అయిన లేయాను ఇచ్చి వివాహం చేస్తాడు. ఎంత బాధ కదా! ఇలా చేశావేంటి అని యాకోబు తన మామ అయిన లాబాన్ని అడిగితే, మొదటి అమ్మాయి పెళ్లి చేయకుండా 2వ అమ్మాయి పెళ్లి చేయడం మా దేశ మర్యాద కాదు అంటాడు. అప్పటికి కూడా యాకోబు తన పట్టుదలను ఎంత మాత్రము విడిచిపెట్టాడు. రాహేలు కోసం లాబాను మాట ప్రకారం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయడానికి కూడా ఒప్పుకుంటాడు. 14 ఏండ్ల ప్రయాస తర్వాత చివరికి రాహేలును పెళ్లి చేసుకుంటాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి సంవత్సరాలు కూడా కొద్ది రోజుల్లానే అతనికి తోచినట్లు బైబిల్లో మనం చూస్తాము. తరువాత వారికి యోసేపు జన్మిస్తాడు. యాకోబు తన ప్రేమ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో నిలబడ్డాడు. మనము కూడా యాకోబు వలె ప్రయాస అయినా కానీ మనం ప్రేమించిన వారి కోసము పట్టుదలతో నిలబడే వారంగా ఉందుముగాక. బిబ్లికల్ లవ్ స్టోరీ నంబర్ 3, బాధ్యత కలిగిన ప్రేమ. గౌరవము మరియు భద్రత కలిగించిన ఒక బాధ్యతతో కూడిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మనం బైబిల్లో చూడొచ్చు. సుమారు 3000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో కరువు రావడంతో ఎలీమెలెకు తన కుటుంబముతో మోయాబు అనే ఒక అన్యుల దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి వారితో కలిసిపోతారు. అయితే ఎలీమెలెకు భార్య పేరు నయోమి. బాధాకరమైన విషయం ఏంటంటే నయోమి యొక్క భర్త
అలానే తన 2 కుమారులు వారి వివాహాల అనంతరం చనిపోతారు. అయితే అన్నీ కోల్పోయిన నయోమి తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలనుకున్నప్పుడు తన 2 కోడళ్లకు, మీరు యవ్వన స్త్రీలు, మీరు మీ ఇండ్లకు వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తుంది. అప్పుడు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. అయితే రూతు మాత్రం ఎంతటికీ నయోమిని విడిచి వెళ్లకుండా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తాను అన్యురాలైనప్పటికీ నిజ దేవుని యందు విశ్వాసము, నయోమి పట్ల బాధ్యతతో బెత్లెహేముకు వస్తుంది. అయితే అప్పట్లో ఇజ్రాయేలీయులు దేవుని వాక్యమును బట్టి పంట కోసిన తర్వాత పరదేశుల కోసం అలానే బీదల కోసం కొంత భాగాన్ని విడిచిపెట్టేవారు. అయితే రూతుకు తినడానికి ఏమీ లేక మిగిలిపోయినవి ఏరుకోవడానికి ఒక ఐశ్వర్యవంతుని పొలమునకు వెళ్ళింది. ఆ ధనవంతుని పేరే బోయాజు. ఈ బోయాజు పేరు ప్రఖ్యాతి కలిగిన నీతిమంతుడు. రూతును ప్రజలందరూ అన్యురాలు, విధవరాలని తక్కువగా చూస్తున్నప్పటికీ బోయాజు మాత్రం రూతుకు గౌరవము, భద్రత కలిగించాడు. ఆ తరువాత రూతు తనను ఇష్టపడుతుందని బోయాజు తెలుసుకున్నప్పుడు న్యాయబద్ధముగా పెద్దల ఎదుట మాట్లాడి ఆమెను తన భార్యనుగా చేసుకుంటాడు. వీరిది ఒకరి పట్ల ఒకరికి గౌరవము, అలానే బాధ్యతతో కూడిన ప్రేమగా మనం చూస్తాము. మనమందరం కూడా ఇలా బాధ్యతతో కూడిన ప్రేమ కలిగి ఉందుముగాక. బిబ్లికల్ లవ్ స్టోరీ నంబర్ 4, వెల చెల్లించిన ప్రేమ. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే లవ్ స్టోరీ. సుమారు 2800 సంవత్సరాల క్రితము ఇజ్రాయేలులో హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, నీవు వెళ్ళి పాపములో జీవిస్తూ పాపమునే వృత్తిగా చేసుకొని ఉన్న స్త్రీని వివాహము చేసుకోమని తెలియజేస్తాడు. హోషేయ మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన విధంగా వెళ్ళి గోమెరు అనే స్త్రీని వివాహం చేసుకొని ఆమెకు గౌరవముతో కూడిన నూతన జీవితాన్ని ఇస్తాడు. హోషేయ ఆమెను ప్రేమిస్తాడు, పిల్లలను కూడా కంటారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే గోమెరు యొక్క గతము మళ్ళీ ఆమెను పాపములోనికి లాగింది. మళ్ళీ ఆమె తన భర్త, పిల్లలను విడిచిపెట్టి పాపపు వృత్తిలోనికి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలము తరువాత బానిసగా అమ్మివేయబడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు హోషేయతో వెళ్ళి వెల చెల్లించి ఆమెను కొనుక్కోమని తెలియజేస్తాడు. అయితే హోషేయ వెళ్ళి తన భార్యను కొని విడిపించుకొని తీసుకొని వస్తాడు. తనను క్షమించి మళ్ళీ తనను ప్రేమిస్తాడు. దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఈ లవ్ స్టోరీ ద్వారా దేవుడు తెలియజేశాడు. బిబ్లికల్ లవ్ స్టోరీ నంబర్ 5, అవధులు లేని ప్రేమ. ఈ ప్రేమను వివరించడానికి మాటలు సరిపోవు. మనం చేసిన తప్పులకే ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకోం కదా. కానీ ఈ వ్యక్తి మాత్రము మనము చేసిన తప్పుల కొరకు ఆయన కొరడా దెబ్బలు పొందాడు. మన పాపముల నిమిత్తము ఆయన ముళ్ళ కిరీటం భరించాడు. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టి సిలువకు వ్రేలాడదీస్తారని తెలిసి కూడా నీ కోసము వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నాడు. నీకోసం ప్రాణం పెడతా అనే డైలాగ్ కొంతమంది చెప్తూ ఉంటారు కదా. ఆయన మాత్రం చివరి శ్వాస వరకు నీ గురించి ఆలోచిస్తూ నీ కోసం ప్రాణం పెట్టాడు. మరణించి కూడా నీకు దూరం అయిపోలేదు, కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మనమేదో మంచోళ్ళమని కాదు, మనం పాపులమని తెలిసి కూడా ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపాల కొరకు శిక్షను పొంది మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమమయుడు యేసయ్య మాత్రమే. నువ్వు ఎవరైనా, ఎక్కడి వాడవైనా, ఎంతటి ఘోర పాపివైనా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీ పాపములన్నిటి నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తాడు. ఆయన ప్రేమకు మనం ఏమిచ్చినా కానీ రుణం తీర్చుకోలేము. జీసస్ లవ్స్ యూ అని కమెంట్ చేసి ఒక 3కైనా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా యేసయ్య ప్రేమను అనేకులకు తెలియజేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.